టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం మిత్రులారా. ఇంతకు ముందర వీడియోలో మాంగోడీబీని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించాను కదా. ఇప్పుడు అదే మాంగోడీబీని మనం లైనక్స్లో ఇన్స్టాల్ చేద్దాం. అలాగే ఒక రెప్లికా సెట్ కూడా క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, లైనక్స్లో ఇన్స్టాల్ చేయాలంటే మాంగోడీబీని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి మన ఏపీటీ రిపాజిటరీ ఉంటుంది కదా, ఏపీటీ ద్వారా ఇన్స్టాల్ చేయడం. రెండవది మాన్యువల్గా జిప్ ఫైల్ని యూస్ చేసుకోవడం. అయితే రెండు మెథడ్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర ఉన్నటువంటి లైనక్స్ సర్వర్లో ఒక దాంట్లో చూద్దాం. దీనిలో ఫస్ట్ మీరు జెంకిన్స్ వగైరాలు ఇన్స్టాల్ చేసినట్టయితే కనుక సేమ్ ప్రాసెస్ చేయవలసింది ఏంటండి, wget -q quite https www.mongodb.org static pgp server 5.0.asc. this you have to దీన్ని ఇప్పుడు మనం పైపింగ్ ద్వారా ఏం చేస్తామంటే sudo apt-కి యాడ్ -, సింపుల్గా ఓకే అని రావాలండి. ఓకే అంటే అది యాడ్ అయినట్టుగా లెక్క. ఒక్కసారి కీ యాడ్ చేసిన తర్వాత మనం రిపాజిటరీకి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దీనికి ఈ కమాండ్ యూస్ చేస్తామండి, ఎకో debian arc amd64 arm64 https repo mongodb.org apt ubuntu bionic mongodb-org 5.0 multiverse. ఈ లైన్ని etc apt sources.list.dలో mongodb.org లిస్ట్ అని చెప్పి మనం ఒకటి క్రియేట్ చేసి అందులో పెడతాం అన్నమాట. ఓకే, చేసిన తర్వాత దీన్ని sudo apt-get update ఇప్పుడు చూడండి మాంగోడీబీ కూడా వస్తున్నాయి మనకి లిస్ట్లోకి. ఉబంటు ఒకటే కాదు, మాంగోడీబీ రిపాజిటరీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం sudo apt-get install -y mongodb-org ఇలా ఇన్స్టాల్ చేసామనుకోండి, మాంగోడీబీ లేటెస్ట్ వర్షన్ వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నాకు లేటెస్ట్ వర్షన్ కాదు, నాకు స్పెసిఫిక్ వర్షన్ కావాలి అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ వర్షన్ యాజ్ వెల్ 4.4.9. అంతేకాదండి, మాంగోడీబీ org-database equal to 4.4.9 mongodb-org-server equal to 4.4.9 mongodb-org-shell equal to database server shell. then you can install mongodb-org-mongos. ఇలాగా మీరు ఒక్కొక్కటి విడివిడిగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మాంగోస్ ఒకటి, టూల్స్ కూడా ఒకటి ఉంది. ఓకే, మీరు ఏది చెప్పకుండా సింపుల్గా mongodb.org అని చెప్పిన 449 అన్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుందంటే 449 తోటి అన్నీ ఇన్స్టాల్ చేసేస్తుంది. సో ఇలా మీకు ఇష్టం వచ్చింది ఏదైనా సరే mongodb.org అనే పేరుతోటి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలాగా మాంగోడీబీ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తుందండి. ఇలా డిఫాల్ట్గా మాంగోడీబీ మనం apt-getతో ఇన్స్టాల్ చేసినట్లయితే కనుక దీని కాన్ఫిగరేషన్ ఫైలు ETCలో ఉంటుంది. అలాగే డేటా డైరెక్టరీలు అవి కూడా చూపిస్తాను.
గివ్ మీ ఫ్యూ సెకండ్స్, ఇది ఇన్స్టాల్ అయిపోనివ్వండి. Mongo database tools, Mongo SH, ఇవన్నీ కూడా APT రిపాజిటరీ ఇన్స్టాల్ చేస్తుందండి. ఓకే, ఇన్స్టలేషన్ పూర్తయిందండి. ఇప్పుడు ఈటీసీకి వెళ్తే ఇక్కడ mongod.conf అనే ఒక ఫైల్ ఉంటుందండి. ఇందులో స్టోరేజ్ ఎక్కడ చేయాలి, డేటాబేస్ పాత్ ఏంటి, సిస్టమ్ లాగ్ ఎక్కడ ఉంటుంది, పోర్ట్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏం వాడుకోవాలి, టైమ్ జోన్ ఇన్ఫో ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, అలాగే వేర్ లిబ్లోకి వెళ్తే వేర్ లిబ్లో దర్ ఇస్ ఎ డైరెక్టరీ కాల్డ్ MongoDB. ఇక్కడ డేటాబేస్ క్రియేట్ అవుతుందండి. అలాగే /varlog ఇక్కడ MongoDBలో ఇక్కడ లాగ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయండి. ఓకే, నా మనం ఇక్కడ మనం MongoDB స్టార్ట్ చేయాలంటే బాగా అలవాటైన పద్ధతి sudo సర్వీస్ అని స్టార్ట్ చేయొచ్చు. బట్ మన దాంట్లో సర్వీసా సిస్టమ్ కంట్రోలా ఏది యూజ్ చేస్తున్నాం ఎట్లా తెలుస్తుంది అంటే ps స్టాండర్డ్ కమాండ్ ఇది, నో హెడర్స్ సిస్టమ్ డే వాడుతున్నారండి. సో దీనికి ఏం చేయాలంటే ఈ sudo systemctl start MongoDB. అలాగే స్టార్ట్ బదులుగా దీనికి ఇక్కడ ఎనేబుల్ అని ఇస్తే ఏమవుతుందండి, ఇట్ విల్ ఆటోమేటికలీ స్టార్ట్ MongoDB. సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు MongoDB కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సరే, ఇప్పుడు మనం MongoDBని ఎలా కనెక్ట్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వాలంటే MongoD అనేది సర్వర్, Mongo అనేది షెల్. చూడండి, షెల్ కనెక్ట్ అయింది కదా, రైట్. చూడండి 3 డేటాబేస్లు కనబడుతున్నాయి కదా, రైట్. అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు, మన కంట్రోల్లో ఉండదు, అంతా వేరే దాంట్లోనే చేసుకోవాలి. కాన్ఫిగ్ ఫైల్లోనే మనం మార్చుకుంటూ ఉండాలి. మన కమాండ్ లైన్స్ అన్నీ కూడా పనికిరావు దానికి. సో అందుకని ఏం చేస్తామంటే వీ విల్ నాట్ యూజ్ ఇట్. sudo systemctl stop mongod
sudo apt-get purge MongoDB or తీసేయమని చెప్తున్నానండి. ఎందుకంటే నేను జనరల్గా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ బాగుంటుంది. ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇన్స్టాల్ అయితే మనకెందుకు, డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, అందులో డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. కానీ ఆర్గనైజేషన్స్ ఇలా బిహేవ్ చేయవు కదండి, వాళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ ఫాలో అవుతారు. ఓకే, సో sudo rm -r /var/log/ mongodb lib ఆ రెండు కూడా తీసిన తర్వాత ఇప్పుడు మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి MongoDBని. ఎలా అంటే దెర్ ఈజ్ ఏ MongoDB tgz దట్ కెన్ బి ఇన్స్టాల్డ్. ఎలా అంటే చూపిస్తాను చూడండి. చూడండి, కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ అని ఉంది కదా. కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, మీకు వర్షన్ ఏ వర్షన్ కావాలి, ప్లాట్ఫామ్ ఏం కావాలి, ప్యాకేజ్ టైప్ ఏం కావాలి. ఇందులో వర్షన్ మనం తీసుకునేది 449, ప్లాట్ఫామ్ కావాల్సింది ఉబంటు 18.04 తీసుకుని దానికి నాకు tgz ఇవ్వండి అంటాం, అంటే టార్ జిప్ ఫైల్. అది డౌన్లోడ్ చేసుకుంటాం. అది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి MongoDB Linux 86 దెన్ 64 బిట్ ఉబంటు నాకు వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే కనుక మనకి ఒక డైరెక్టరీ కావాలి. సో సాధారణంగా /opt అనే డైరెక్టరీ కానీ లేదంటే sudo mkdir/data ఇలా ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి sudo chown ఓకే, చూడండి ఓనర్ విశ్వ అవుతాడనమాట. రైట్, ఇప్పుడు ఈ డేటా ఫోల్డర్లో మనం ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేద్దాం. ఎలాగా, mkdir MongoDB. ఇందులో MongoDB డైరెక్టరీలో we will create 3 different directories. mkdir data, ఇక్కడ డేటాబేస్ ఉంటుందండి. mkdir log, ఇక్కడ లాగ్స్ ఉంటాయి. mkdir MongoDB, ఇందులో అప్లికేషన్ ఉంటుంది. mkdir SSL, ఇందులో సర్టిఫికెట్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ గో ఇంటూ MongoDB. MongoDBలోకి వెళ్ళి ఇక్కడ unzip ఉందా, unzip సారీ /mongo ఓకే. జిప్ ఇన్స్టాల్ చేసలేదండి, ఐఎమ్ జస్ట్ ఇన్స్టాలింగ్ దాట్. ఓకే, ఇక్కడ unzip MongoDB అని మనం ఇన్స్టాల్ చేస్తే కనుక ఓకే, దీనికి unzip యూజ్ చేయకూడదండి, సారీ. దీనికి యూజ్ చేయవలసింది ఏంటంటే tar xvzf.
రైట్. tar xvzf తోటి దీన్ని ఇన్స్టాల్ చేయాలి. రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు MongoDB అని ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. అందులో బిన్ అనే డైరెక్టరీలోకి వెళ్తే కనుక మీకు కనబడతాయి చూడండి, MongoD, Mongoose. ఇందులో మనం వాడేది MongoD, Mongo రెండే. ఓకే. ఇప్పుడు మాంగో డేటాబేస్ని స్టార్ట్ చేయడం ఎలాగా అంటే దానికి కమాండ్ లైన్ ఆప్షన్స్ మనం ఇచ్చుకోవాలండి. ఎలాగా చూడండి, sudo /mongod -db path /data /mongodb /data తర్వాత -log path /data mongodb /log /mongo.log ఫైల్ పేరు కూడా చెప్పాలండి లాగ్ పాత్లో. ఓకే. దెన్ -fork that is to create a child process, find IP ఈ లోకల్ సిస్టమ్ది ఇవ్వాలండి, 192.168.29.11 127.0.0.1 -port 27017. డిఫాల్ట్గా ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా 27017 డిఫాల్ట్ పోర్ట్ అది. ఓకే. ఇప్పుడు ఇది ఇలా స్టార్ట్ చేయొచ్చు అనమాట అండి. రైట్. లెట్స్ సీ. ఓకే. డేటా లాగ్. మీకు తప్పు ఎక్కడ ఉందో చూపిస్తాను, ఆగండి. ఇక్కడ టైపింగ్లో MONGO అని ఉండాలి, MongoDB అని. అలాగే ఇక్కడ కూడా డేటా MongoDB, ఇది స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. ఇప్పుడు చూడండి, ps-ef grep MongoD అనే ప్రాసెస్ నడుస్తుంది కదా. మీ కన్ఫర్మేషన్ కోసం ఇంకోటి కూడా చూపిస్తా, డేటా MongoDB. ఇందులో డేటా ఫోల్డర్లోకి వెళ్తే చూడండి, అన్నీ కనెక్ట్ అయ్యాయి కదా, అన్నీ క్రియేట్ అయ్యాయి కదా డేటాబేస్లు. అలాగే ఒక్క స్టెప్ వెనక్కి వచ్చి లాగ్లోకి వెళ్తే mongo.log అని కనబడుతుంది. sudo cat mongo.log. ఇలాగా లాగ్ ఫైల్స్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి అంతా కూడా మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. హౌ డు వి కనెక్ట్ టు దిస్? cd mongodb mongo bin, అక్కడికి వెళ్ళి మాంగో కొడితే కనెక్ట్ అయిపోతుందండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, కమాండ్ ఇస్తున్నప్పుడు ఐపీ అడ్రస్తో పాటుగా 127.0.0.1 అని కూడా ఇచ్చాను నేను. ఐపీ లోకల్ హోస్ట్ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, షో DBS అన్నీ క్రియేట్ అయినాయి. ఠీకే. ఇలాగ మనం డేటాబేస్ని MongoDBని లైనక్స్లో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సర్వర్ స్టార్ట్ అవుతుంది కదా, అలాగే మనం మిగతా సర్వర్స్లో కూడా ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే. cd sudo mkdir data cd data, ఇందులో mkdir MongoDB mkdir data log SSL MongoDB tar xvzf
డైరెక్టరీ ఓకే. అలాగే మూడో సర్వర్లో కూడా tar xv zf tilde ఓకే. ఇక్కడ నేను ప్రతి చోట కూడా మాంగోడిబి ఇన్స్టాల్ చేసానే కానీ ఎక్కడ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ ఫస్ట్ సర్వర్లో మాత్రమే స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ సర్వర్లో కూడా మనం మాంగోడిబిని ఆఫ్ చేద్దాం. ఓకే, చూడండి, మాంగోడిబిని షట్ డౌన్ చేయాలంటే ఇది ఒక మెథడ్. ఏంటంటే sudo /mongod, దీనికి ఐఫన్ డేటా పాత్ ఎక్కడుందో, డీబీ పాత్ ఎక్కడుందో చూడండి. ఈ డేటా పాత్ యూస్ చేసుకుంటోంది, దాన్ని షట్ డౌన్ చేయి అంటే షట్ డౌన్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు దీనికి ఎందుకు షట్ డౌన్ చేశానంటే, నేను దీన్ని స్టార్ట్ చేసేటప్పుడే ఓకే, ఇది స్టార్ట్ చేసేటప్పుడే మనం ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చండి. ఎలాగా, రెప్లికా సెట్ అని మనం ఒక ఆప్షన్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఐఫన్ రెప్ల్ సెట్ ఈక్వల్ టు మన రెప్లికా సెట్ పేరేంటి, టెక్ విద్య పెట్టుకుందాం. ఓకే, స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు మనం లాగిన్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో sudo /mongo, గేమ్ ఇవ్వక్కర్లా, కనెక్ట్ అయిపోతుంది. ఓకే, rs.status అని చూడండి. నో రిప్ల్ సెట్ కాన్ఫిగ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అంటే ఏంటండి, కమాండ్ లైన్లో ఈ రిప్లికా సెట్లో కనెక్ట్ అవ్వని చెప్పాం కానీ ఇంకా కాన్ఫిగరేషన్ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు రిప్లికా సెట్ కాన్ఫిగరేషన్ కూడా చూద్దాం. ఫస్ట్ రిప్లికా సెట్ని ఇనిషియేట్ చేయాలి కదా. rs.initiate అనేది ఒక ఫంక్షన్ అండి. ఫంక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇనిషియేట్ తర్వాత మనం బ్రాకెట్స్ పెట్టాలి. ఓకే, సో rs.initiate ఇలా ఒక ఇది చెప్పచ్చు. తర్వాత మనం ఒక కమాండ్ యూజ్ చేయొచ్చు, ఏంటంటే rs.add అని పక్క సర్వర్లు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత విషయం చూపిస్తుందో. రిప్లికా సెట్ స్టేటస్ అంటే చూడండి 192.168.29.11 రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే
ఇక్కడ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ కాపీ చేసుకుని ఇది సర్వర్ 2 కాబట్టి రెప్లికా సెట్ టెక్ విద్య ఇదే కమాండ్తో స్టార్ట్ చేయండి. ఓకే, cd MongoDB bin, ఆ బిన్లో కమాండ్ ఇవ్వాలి ఇది. ఓకే, నౌ Mongo server 3 బిన్లోకి వెళ్ళి విల్ పేస్ట్ ది కమాండ్ చేంజ్ ది ఐపీ అడ్రస్. ఇక్కడ చూడండి, ఇది 13 192.168.29.13 స్టార్ట్ అవుతుంది కదండి. రైట్, రెండు స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ ప్రైమరీ సర్వర్లోకి రండి. ఓకే, ఇక్కడ rs.add 192.168.29.12:27017 ఇలాగా యాడ్ చేయొచ్చు. రైట్, అలాగే rs.add 13 ఇలాగా ఐపీ అడ్రస్ పోర్ట్ తోటి రెండు సర్వర్స్ని కూడా మనం రిప్లికా సెట్కి యాడ్ చేయొచ్చు. చూడండి. రైట్, ఇప్పుడు rs.స్టేటస్ అని చెక్ చేస్తే అది చూపించే ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ rs.స్టేటస్ అని కమాండ్ ఇచ్చాను. రెప్లికా సెట్ పేరు టెక్ విద్య అని చెప్తోంది, ఏ డేట్ని క్రియేట్ చేసామో చెప్తోంది. ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ చూస్తే కనుక మెంబర్స్ అని ఒక డిక్షనరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు చూడండి. ఐడి 0, ఫస్ట్ ఐడి 0 192.168.29.11 ఇది ప్రైమరీ. ఓకే, తర్వాత ఐడి 1 192.168.29.12 ఇది సెకండరీ. అలాగే చూడండి 192.168.29.13 ఐడి 2 ఇది కూడా సెకండరీ. ఓకే, ఇప్పుడు మాంగోడీబీలో మనం ఏదైనా సరే ప్రైమరీ సర్వర్లోనే కనెక్ట్ అవుతాం. ఇప్పుడు కూడా సెకండరీ సర్వర్లో ఎటువంటి ఆపరేషన్స్ పర్మిట్ చేయదు, ప్రైమరీలోనే కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు అలా కనెక్ట్ అవ్వాలంటే ఎలాగా? ఇక్కడ మాంగో అని ఇచ్చాను కదా, ఒక చిన్న ట్రిక్ ప్లే చేయొచ్చండి. మాంగో అని చెప్పిన తర్వాత -host ఈక్వల్ టు అప్పుడు టెక్ విద్య స్లాష్ అంటే రెప్లికా సెట్ పేరు చెప్పాలి, తర్వాత స్లాష్ 192.168.29.11 27017 కామా 192.168.29.12 :27017 కామా 192.168.29.13 :27017. ఓకే, ఇలాగా నాకు రెప్లికా సెట్ ఉందాయా, దానిలో కనెక్ట్ అవ్వు అంటే అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆల్వేస్ కనెక్ట్ టు ది ప్రైమరీ. ఓకే, ఇప్పుడు ఇదే కమాండ్ ఉంది కదా, మాంగో కమాండ్, సేమ్ కమాండ్ మనం వేరే దాంట్లో ఇచ్చి చూద్దాం. నేను సర్వర్ 3లో ఇస్తున్నాను, అది 13. రైట్, చూడండి
వేర్ ఆర్ వి, హోమ్ డాట్ స్లాష్, అది కాపీ చేసుకోలేదండి. చూడండి ఇక్కడ కూడా ప్రైమరీకే కనెక్ట్ అవుతుంది. మీరు ఏం చెప్తున్నారు, రెప్లికా సెట్ ఇచ్చి ఈ రెప్లికా సెట్ కనెక్ట్ అవ్వమంటున్నారు. కనెక్ట్ అవ్వమన్నప్పుడు దేనికి కనెక్ట్ అవుతుంది, ప్రైమరీకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఈ ప్రైమరీలో మనం ఎటువంటి డేటాబేస్లు క్రియేట్ చేసిన, డాక్యుమెంట్స్ అప్డేట్ చేసిన అన్ని ప్రైమరీలోనే చేస్తాము. అవి సెకండరీలో అప్డేట్ అవుతుంటాయి. ఎప్పుడైనా సరే ప్రైమరీ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా సెకండరీలో ఉన్న దాంట్లో ఒకటి పేస్ట్ ఆన్ ది ప్రయారిటీ, అది ప్రైమరీ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఈ డౌన్ అయిన మెషిన్ మళ్ళీ అప్ చేస్తే ఆ అప్ అయిన మెషిన్ ఏం చేస్తున్నాడు, సెకండరీ కింద కనెక్ట్ అవుతుంది. సింపుల్గా ప్రాసెస్ అదే, రైట్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ ప్రైమరీ సెకండరీలు అన్నీ కూడా ఓపెన్ కనెక్షన్స్గా ఉన్నాయి. ఓపెన్ కనెక్షన్స్గా కాకుండా సెక్యూర్ కనెక్షన్స్గా చేయడం ఎలాగా, ఓన్లీ సర్టిఫికెట్స్తో మాత్రమే కనెక్ట్ అవ్వడం ఎలాగా అన్నది చూడొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్టిఫికెట్స్తో దీన్ని స్టార్ట్ చేస్తానండి. అయితే దీనికి ముందర ఇవన్నీ షట్ డౌన్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ps-ef grep mongo -db path కాపీ చేసుకుని sudo /mongod -db path -shutdown. ఓకే, ఇది ఐ థింక్ సేమ్ కమాండ్ అప్లైస్ టు ఎవ్రీవేర్. అలాగే ఇక్కడ కూడా షట్ డౌన్ చేస్తాను. నౌ హౌ డు, ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, కమ్ హియర్ వి విల్. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే మనం ఈ సర్వర్ని మనం సెక్యూర్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఇక్కడ నేను ఒక పని చేశానండి. డేటా MongoDB SSL, ఇక్కడికి మనం కాపీ చేసుకున్న సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే cp tilde /SSL star to here. ఇప్పుడు చూడండి సర్టిఫికెట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, రైట్. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే star.pem MongoDB CA సర్వర్, CA PEM, క్లయింట్ PEM, సర్వర్ PEM 3 ఉంటాయి అన్నమాట. ఇందులో సర్వర్ సైడ్ ఎప్పుడు కూడా CA అండ్ సర్వర్ వాడతాం, షెల్కి ఎప్పుడు కూడా CA అండ్ క్లయింట్ వాడతాం. చూపిస్తాను ఎలా వాడాలో. ఓకే, MongoDB bin. ఇందులో మనం కమాండ్ స్టార్ట్ చేసేది ఎలా ఉంటుందంటే sudo /mongod -db path equal to /data MongoDB /data log path equal to /data MongoDB /log mongo.log -fork -bind IP equal to 192.168.29.11 -port equal to 27017. నేను ఇక్కడ లోకల్ IP ఇవ్వట్లేదండి ఇంకా. ఓకే, దీని తర్వాత మనం వాడవలసినవి 3 లైన్లు ఎక్కువ వాడాలి. దీనికి మూడు ఆప్షన్స్ ఎక్కువ వాడాలి. -tls mode
require TLS మోడ్ ఏంటండి, require TLS. తర్వాత -TLS certificate key file ఈక్వల్ టు సర్వర్ పెమ్ ఫైల్ ఇవ్వాలండి. సో /data mongodb /SSL. SSLలో ఉన్నది ఏంటండి, mongodb server.pem ఇది ఇవ్వాలి. అలాగే -TLS CA ఫైల్ ఈక్వల్ టు /data let's do this అది ఓకే. ఇలాగ రిక్వైర్ TLS సర్టిఫికెట్ ఫైల్, అలాగే సర్టిఫికెట్ కీ ఫైల్, TLS CA ఫైల్ 3 చెప్పాలి. చెప్పి దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే రైట్. Same thing we will do in server 2. Okay. cp tilde star sorry 2 dot okay ls. అలాగే MongoDB bin. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం MongoDB సర్వర్ని స్టార్ట్ చేయాలి. ఎలాగా, సేమ్ స్టార్ట్ కమాండ్ sudo కమాండ్ MongoDBతో ఇచ్చి రెప్లికా సెట్, అయ్యయ్యో మనం పాత దాంట్లో రెప్లికా సెట్ స్టార్ట్ చేయలే కదా. రైట్. లెట్ us do one thing. sudo ./mongod -dp path ఓకే. ఇప్పుడు మనం ఈ MongoDB స్టార్ట్ చేసేటప్పుడు we have to give -repl set equal to TechVidya. ఇది స్టార్ట్ చేయాలి. ఓకే, రెప్లికా సెట్ స్టార్ట్ అయిపోతుంది. రైట్. ఓకే, ఇప్పుడు మాంగో సర్వర్ 2లో సేమ్ కమాండ్, దీనికి అడిషనల్గా ఏమి ఇచ్చామండి, -TLS. అదే ఇక్కడ కూడా కాపీ చేసుకుందాం. సేమ్ డైరెక్టరీ సేమ్ ఫైల్స్ ఉంటాయి, దానికి ఏం వర్రీ కావక్కర్లే. అలాగే సర్వర్ 3లో కూడా మనం సర్టిఫికెట్స్ కాపీ చేసుకుందాం. cp కాపీయింగ్ అయిపోయిందండి. ఇప్పుడు బాంగో సర్వర్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎలాగా, కమ్ టు ది స్టార్ట్ కమాండ్. రైట్, ఇక్కడ TLS మోడ్ రిక్వైర్డ్, ఇదిగో ఈ ఫైల్స్, సర్టిఫికెట్ ఫైల్ ఇది, సర్వర్ ఫైల్ ఇది, CA ఫైల్ ఇది అని చెప్తే దాంతో స్టార్ట్ అవుతుందండి. ఓకే, 3 కూడా సర్టిఫికెట్స్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రైమరీ సర్వర్కి వచ్చి ఇక్కడ లెట్ us say డాట్స్, ఇందాక మనం మాంగో కమాండ్ ఇచ్చాం కదా కనెక్ట్ అవ్వడానికి, వేర్ ఇస్ దట్, యా మాంగో -host TechVidya అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు రావట్లేదు చూడండి, ఇట్ ఈస్ నాట్ కనెక్టింగ్, ఫెయిల్డ్. ఎందుకని,
సర్టిఫికెట్ కావాలి దీనికి. ఓకే, సర్టిఫికెట్ ఉంటే మాత్రమే కనెక్ట్ అవుతుంది. సో లెట్ us యూస్ సర్టిఫికెట్ ఫర్ దిస్. ఎలాగా? యూజ్ సర్టిఫికెట్ TLS and TLS certificate key file is what? అంటే /data MongoDB SSL. What is the file name? server1 ఇక్కడ చూద్దాం ఫైల్స్ ఏమున్నాయో. ls/data MongoDB SSL mongo client.pem ఇది ఫైల్. ఓకే, దెన్ -tls ca file is equal to data MongoDB SSL MongoDB CA-PEM. ఇక్కడ ఏం చెప్తున్నా అండి, TLSతో కనెక్ట్ అవ్వు, TLS సర్టిఫికెట్ ఫైల్ క్లయింట్ PEM, ఇక్కడ సర్వర్ PEM అని చెప్పట్లేదు. అలాగే CA-PEM రెండు చెప్తున్నాం. చూడండి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు విత్ సర్టిఫికెట్ ఇట్ విల్ గెట్ కనెక్టెడ్. మీ దగ్గర క్లయింట్ PEM ఉంటేనే కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇలాగే. ఓకే, సో అలాగే ఈ క్లస్టర్లో కూడా మనం సేమ్ కమాండ్ ఇస్తే, సో ఇక్కడ చూడండి, వేర్ ఇస్ దిస్ కమాండ్, మాంగో. దీంతో మీరు ఈ 3 సర్వర్స్లో రెప్లికా సెట్లో ఏ సర్వర్ నుంచి అయినా సరే మీరు ఇలా కనెక్ట్ అయితే కనుక home./ రైట్, చూడండి రెప్లికా సెట్లో ఏ సర్వర్నైనా సరే ఏ సర్వర్ నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఎప్పుడు కనెక్ట్ అయినా ప్రైమరీకే కనెక్ట్ అవుతుంది. దట్ టు విత్ సర్టిఫికెట్స్ ఓన్లీ. సర్టిఫికెట్స్ లేకపోతే యూ కెనాట్ కనెక్ట్. ఓకే, సరే, మీకు ఈ సెషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో వీలు కుదిరితే MongoDB అథెంటికేషన్ ఎలా చేయాలి అన్నది కొత్త సెషన్ కింద చెప్తాను. థ్యాంక్ యూ.